అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మాకు బిఎల్ఓ ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ క్లాస్ శిక్షణా తరగతులు అనేది పెట్టారు. అయితే ట్రైనింగ్ క్లాస్ అనేది ఉంది. మాకు ఇంగా ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నా గానీ బిఎల్ఓ మీటింగులు, కొత్తగా ఓట్లు ఎవరైనా పెట్టుకున్నారా, మరి ఫామ్ 8లు, ఫామ్ 6లు ఇయన్నీ వాటి గురించైతే పిలుస్తూ ఉంటారు. హెల్పర్స్ ఉంటే ఇబ్బంది ఉండదు మాకు. కానీ హెల్పర్ లేదండి. హెల్పర్ లేదు. అయితే ఈరోజు మాకు 9:30 నుంచి 5 గంటల వరకైతే ట్రైనింగ్ క్లాస్ అని చెప్పారు. అక్కడ ఏమేమి చెప్తారో అని ఒకలా ఏం చెప్తారనేదైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే రేపు మళ్ళీ వీడియో చేస్తాను. నేను నిన్నగాని వీడియో పెట్టా కదా! ఈరోజు నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే చేస్తానండి. నేను అంగన్వాడీ టీచర్‌ని. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. మేమేమేం చేస్తాం అనేదైతే నేను వీడియోస్‌లో నేను చెప్తూ ఉంటాను. ఎలా చేస్తున్నాం అనేది గాని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం లోపే మనం ఏదైనా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాల్సింది. నేను ఇంక నెగ్లెక్ట్ చేసి వీడియోస్ పెట్టకపోవటం వల్ల వాచ్ అవర్స్ అనేవి సంవత్సరం దాటేసరికి ఆ ఫస్ట్‌లో పెట్టినవి ఓన్లీ ఆ మధ్యలో ఉన్న సంవత్సరానే తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్‌లో పెట్టినయన్నీ ఇంగ కట్ అయిపోతున్నాయి వ్యూస్ అని వాచ్ టైమ్ అనేది. 3600 గంటలయింది. ఇంకా 400 గంటలైతే 4000 గంటలకి కంప్లీట్ అయిపోయేది. చూస్తా ఈ నెల వరకు చూసి అది కంప్లీట్ కాకపోతే మాత్రం నేనైతే ఛానల్‌ని అయితే ఇంక మానేసుకుంటా అన్నట్టు. అందుకోసమనైతే డైలీ వీడియోస్ చేస్తున్నా. డైలీ ఏంది ఇది అని అనుకోకుండా నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంతకుముందు డైలీ అయితే పెట్టలేదు. ఎప్పుడెప్పుడో పెట్టాను. ఎప్పుడో ఒకటి అలా పెట్టడం వల్ల అయినా బాగానే చూసారండి. చాలామంది చూసారు నా వీడియోస్ అయితే. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు ఏం చెప్పారనేది మాకు ట్రైనింగ్ క్లాస్ ఏం చెప్పారనేది కొంతవరకైనా నేనైతే నాకు తెలిసిన వరకు నేనైతే రేపు మళ్ళీ వీడియో చేస్తాను. నేనైతే డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అలాగే నోటిఫికేషన్స్ కానీ ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తుంది కదా! అందుకనే మాకు అంటే ఏదో ఒక పని అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మాకు ఇప్పుడు బిఎల్ఓ మీటింగ్‌లని, వాటర్ లిస్ట్ మొత్తం సవరణ, వాటర్ లిస్ట్ ప్రకారం ఎలా ఉన్నారు, మరి ఎవరన్నా చనిపోయారా, డిలీట్ చేసేవి ఉన్నాయా, కొత్తవి ఉన్నాయా అనేది అదే సరిపోతుంటది. ఇవి తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక మాత్రం ఇంకేమి ఉండవు, అన్నీ సద్దుమణుగుతాయి కాబట్టి అప్పుడైతే కంపల్సరీ నోటిఫికేషన్ వస్తదండి. అంగన్వాడీ నోటిఫికేషన్ రాకుండా అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. అంగన్వాడీ నోటిఫికేషన్ వస్తది. ఆ విషయాలు గానీ నేనైతే డైలీ చేస్తా కాబట్టి ఏం జరుగుతుంది అనేదైతే నేను డైలీ వీడియోస్‌లో చెప్తూ ఉంటా కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరన్నా టీచర్ హెల్పర్ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ నా దగ్గర హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నాకైతే కన్ఫామ్‌గా చెప్తారు అన్నట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది నాకు తెలిసిన వెంటనే నేనైతే వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోలు అయితే తప్పకుండా పెడతాను. వాళ్ళు నోటిఫికేషన్ వదిలిన వెంటనే ఏమీ అయిపోదు. కొంచెం టైం ఉంటుంది. ఈ టైంలో నేను డైలీ ఇంకా నోటిఫికేషన్ టైం అనేది చాలా ఇంకా తగ్గిపోతుంది. ఉన్నది ఉన్నట్టు ఉండకోకుండా డైలీ ఫస్ట్ రోజు నాకు మొన్న మధ్య 3670 గంటలుంటే తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేకే 3650 గంటలు అలా తగ్గిపోయింది వాచ్ అవర్. నాకు తెలీదు యూట్యూబ్ గురించి. నేనేదో యూట్యూబ్‌లో చూసి అలా తెలియాలి కంపల్సరీ మా అంగన్వాడీ గురించి అయితే నేనైతే చెప్పాలనుకోనే మేము చేసే వర్క్ గురించి ఇప్పుడు ఈరోజు బిఎల్ఓ మీటింగ్ ఇలాంటి సిచ్యుయేషన్స్ మేము ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది, మేము ఎలా వర్క్ చేస్తున్నాం అనేది అయితే నేను చెప్పాలనైతే నేను ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నన్నైతే సపోర్ట్ చేయండి. కొంచెం మా టీచర్స్ ఎవరైనా చూస్తున్నా కానీ మీకు కానీ బిఎల్ఓ డ్యూటీ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఉన్నట్టయితే మీకు